విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైసీపీ ఏపీ వ్యాప్తంగా కదం తొక్కింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకుండానే కూటమి ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందని దుయ్యబట్టారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలు, వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై 1,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను వేయటం దారుణమని వైసీపీ నేతలు ఆరోపించారు. మాట తప్పినటువంటి పరిపాలన కొనసాగుతోంది. ప్రజలు నడ్డు విరిచే పాలన కొనసాగుతోంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు నడ్డు విరిచేటటువంటి పాలన కొనసాగిస్తున్నారు. ఒక విషయంలో మెచ్చుకోవాలి, అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను సమానంగా బాధుడు చేస్తున్నారు. ఆడ మటుకు సమన్యాయం పాటిస్తున్నారు. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి శంఖారావం పూరించింది. ఈ రోజు పాపం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపల ఉండేది, ముందు ఫ్రీ ఉండేది, అది కూడా ఎత్తేసి పాపం వాళ్ళను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇకపై మా పార్టీ ప్రజా ఉద్యమ పార్టీగా ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ప్రజలకు న్యాయం చేసేంత వరకు వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కాయి. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏకంగా 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాలను మోపిందని వైసీపీ నేతలు మండిపడ్డారు. తమ హయాంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేశామని, రాష్ట్రంలో డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయలేక అనాధికార విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. వేసవిలో బొగ్గు సరఫరా లేకున్నా విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్త పడ్డామని గుర్తు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం ఆగదని, ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కరెంటు ఛార్జీలని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు 100% నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అదే ఎన్నికల ప్రచారంలో మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ శిక్ష అనేటువంటి చెప్పి అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి నీకు 15 అని చెప్పినటువంటి ప్రచారం. ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే ఏది 15 అని అడుగుతున్నారు. ఎక్కడ సమాధానం చెప్పట్లేదు దీనికి. కరెంటు ఛార్జీ ఇప్పటికే రైతు సమస్యలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ తాజాగా విద్యుత్పై పోరుబాట పట్టింది. జనవరి 3న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై మరో కార్యక్రమాన్ని కూడా నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఆందోళనలు చేపట్టి వైసీపీ క్యాడర్తో పాటు లీడర్లను కూడా నిత్యం ప్రజల్లో ఉంచేలా ఆ పార్టీ అధినేత జగన్ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.